10 గంటలకు వార్తల ముఖ్యాంశాలు, 11:05 టెలిమార్కెటింగ్ ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 11:30 ప్రణిత పుష్కరోత్సవాలపై ఒక ప్రత్యేక నివేదిక. మధ్యాహ్నం 12 గంటలకు విజయ వీక్షణం, 12:30 ప్రాయోజిత కార్యక్రమం టెలి షాపింగ్. 1 గంటకు సినిమా సీరియల్ మొవ్వగోపాలుడు రెండో భాగం ప్రసారమవుతుంది. 1:30 టెలి సీరియల్ కాంతిరేఖ రెండో భాగం చూడొచ్చు. 2 గంటలకు నవ్య స్త్రీల కార్యక్రమం 132వ భాగం ప్రసారమవుతుంది. 2:30 వార్తల ముఖ్యాంశాలు, 2:35 అమృతంగమయ టెలి సీరియల్ రెండో భాగం ప్రసారమవుతుంది. 3 గంటలకు మన ఇంటి వంట ప్రాయోజిత కార్యక్రమం, 3:30 పూతరేకులు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 4 గంటలకు టెలి సీరియల్ మార్పు, 4:30 ఆణిముత్యాలు సినిమా సీరియల్ శీర్షికన చెట్టు చెల్లెలు మూడో భాగం చూడొచ్చు. 5 గంటలకు ప్రాయోజిత కార్యక్రమం సుమతి, 5:30 సత్యం శివం మహామంచోళ్ళు ప్రాయోజిత కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ పాడాలి ఈ పాట, 6:25 వ్యవసాయదారుల కార్యక్రమం రైతు నేస్తం. రాత్రి 7 గంటలకు తెలుగులో వార్తలు, 7:15 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 7:30 కాంతిరేఖ టెలి సీరియల్, 8 గంటలకు టెలి సీరియల్ అమృతాంగమయ రెండో భాగం ప్రసారమవుతుంది. 8:30 ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రసారమవుతుంది. 9 గంటలకు బయోస్కోప్ సినిమా సీరియల్ శీర్షికన మొవ్వగోపాలుడు మూడో భాగం ప్రసారమవుతుంది. 9:30 వార్తల ముఖ్యాంశాలు, 9:45 అసెంబ్లీ రివ్యూ. 10 గంటలకు నాటకోత్సవాలు శీర్షికనలో ఇక్కడ కాసేపు ఆగుదాం ప్రసారమవుతుంది. 11:45 డైల్ యువర్ డాక్టర్ పునః ప్రసారమవుతుంది. హైదరాబాద్ లో జనవరిలో జరగబోతున్న ఆల్ ఇండియా లెవెల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆబ్స్టికల్ మరియు గైనకాలజీపై జరుగుతున్న కాన్ఫరెన్స్ కు ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ సరస్ చంద్రిక గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వీరు ఓయూ మెడికల్ కాలేజ్ లో ఆబ్స్టిక్స్ మరియు గైనిక్ డిపార్ట్మెంట్ కి అధిపతిగా పనిచేసి ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు వీరు మన స్టూడియోలో ఉన్నారు. స్త్రీలలో వచ్చే సమస్యలపై వారిని ఫోన్ లైన్ లో సలహాలు పొందగలరు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో డైల్ యువర్ డాక్టర్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.